సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. బ్లౌజ్ కటింగే కానీ మనకు వెనకాల చాలా బ్రాడ్గా తీయమన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చిన్న సైజ్ బ్లౌజే, కానీ ఈ చిన్న సైజ్ బ్లౌజుకు నెక్ చూడండి ఇంత ఎక్కువ తీసేయమన్నారు. ఇలా మళ్ళీ రౌండ్గా బ్రాడ్గా కావాలన్నారు. ఇలాంటి బ్లౌజులకు చాలామందికి షోల్డర్స్ అనేటివి జారుతాయి కదా, అలా జారకుండా మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇదైతే షార్ట్ హ్యాండ్సే, స్మాల్ సైజ్ బ్లౌజు. అందుకే నేనైతే 80 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకొని దీన్ని అయితే ఇలా 2 మడతల మీద వేసిన. ఈ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉన్నది, ఈ కోరస్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా కటింగ్ అయితే చేసేసుకుందాం. మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే తప్పకుండా షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు నేను చెప్పింది చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఎడ్జెస్ అయితే సమానంగా ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నా. ఈ ఎడ్జెస్ సమానంగా మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం కింద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కింద ఖర్చు కొరకు 1/2 ఇంచు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఎంత పొడవు ఉన్నది అన్నది మనం చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ని ఇలా పట్టుకొని బ్లౌజ్ ఎలా కొలుచుకోవాలంటే, ఇప్పుడు బ్లౌజు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వెనకాల డాట్ వేస్తాం కదా, ఈ డాట్ దగ్గరికి బ్లౌజ్ని ఇలా పట్టుకోవాలి. జస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనం షోల్డర్ ఖర్చు కొరకు 1/2 ఇంచు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందన్నది కొలుచుకుందాం. 14.5 వచ్చింది. ఇదే 14.5ను ఇటు మార్కింగ్ చేసుకుందాం, ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి. ఈ షోల్డర్ ఖర్చు కొరకు 1/2 ఇంచు మీద తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ వెడల్పు ఎంత అన్నది మనం చూసుకోవాలి. అంటే ఈ నడుము ఎంత అన్నది మనం కొలుచుకోవాలంటే ఇప్పుడు ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఈ కాజా పట్టి దగ్గరికి మనం టేప్ని ఇలా పెట్టేసి నడుము ఎంత అన్నది మనం కొలుచుకోవాలి. ఈ కాజా పట్టిని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి. 26 వచ్చింది. 26ను మనం 4 భాగాలు చేయాలి. 26ను 4 భాగాలు చేసుకోవాలంటే 26 దగ్గరికి టేప్ను ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేయాలి. 26 దగ్గరికి టేప్ను ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి ఎంత వచ్చేస్తుంది? 13 ఇంచులు వస్తుంది. ఈ 13 ఇంచుల దగ్గరికి మళ్ళీ ఒకసారి మనం టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎంత వచ్చింది? మనకు 6.5 వచ్చింది. 6.5కు నేనైతే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 6.5కు ఒక మార్కింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి. మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా, ఇలా వెనకాల ఇప్పుడు ఈ బ్యాక్ డాట్ వేస్తాం కదా, ఈ బ్యాక్ డాట్ కొరకు నేను 1 ఇంచు తీసుకుంటున్నాను, అంటే 7.5 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 7.5 డాట్కు 1 ఇంచు. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 1.5 ఇంచెస్ తీసుకోవచ్చు. నేనైతే 1.5 తీసేసుకుంటున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వెనకాల నెక్ ఎంత అన్నది చూసుకోవాలి. వీళ్ళు ఎంత తగ్గించమన్నారు దీనికి? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి మనకు మార్కింగ్ చేసారు. వీళ్ళు ఒక 1.5 ఇంచుల వరకు తగ్గించమన్నారు. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి వాళ్ళు తగ్గించేయమన్నారు. కాబట్టి మనం ఇక్కడికి పెట్టేసుకున్నాం. ఇక్కడికి ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు. ఓకే, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్
షోల్డర్ నేను 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇదే 5 ఇంచులను నేను ఇక్కడ ఒక కాడ మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ను ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇదే 5.5ను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. చూద్దాం మనకు చంక అనేది సెట్ అయ్యిందో కాదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచు తీసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ నెక్ అనేది బాగా బ్రాడ్గా తీసుకోవాలని చెప్పారు కాబట్టి ఇక్కడ నేను 1 ఇంచే తీసుకుంటున్నా. ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ ఎంత వేసుకోవాలంటే ఇక్కడ నడుము ఎంత వచ్చింది, 6.5 వచ్చింది. 6.5కు 1 ఇంచు కలపండి, 7.5కు మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఇలా కలిపేయాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నా, ఇక్కడ 2.5 తీసుకున్నా. తీసుకొని ఇప్పుడు ఇలా కలిపేస్తున్నా. ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది ఇచ్చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఇలా చంక రౌండ్ అనేది గీసిన తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది మనకు 6.5 ఇంచులు రావాలి. 6.5 వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నాకైతే కరెక్ట్గా 6.5 వచ్చింది, అంటే మనకి ఈ చంకకు సెట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఈ సగానికి టేప్ని ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం డాట్ కొరకు 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచును ఇటు హాఫ్ ఇంచు తీసేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడుకు ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకు ఈ భాగంలో ముడత రాకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుందాం. నెక్ అనేది నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నెక్ కట్ చేస్తా. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక గుర్తు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు ఇది 2 మడతల మీద ఉంది కదా, దీన్ని ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు కొరకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు ఇది ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ ఇచ్చేసారు, మనకు షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. షార్ట్ హ్యాండ్స్ ఇక్కడికి మార్కింగ్ చేసి ఇచ్చారు. మనకు ఎంత అనేది చూద్దాం. 3.5 4 ఇంచుల వరకు అయితే ఉన్నది హ్యాండ్. మనం ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత
మీద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్కు ఎప్పుడు కానీ టేప్ని ఇలా పెట్టి ఈ సగానికి అది ఎంతన్నా రాని 5 ఇంచుల వరకు ఎక్కడి వరకు నుండి ఇలా కటింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 6.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి 6.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఇక్కడ క్రింద హ్యాండ్ క్రింద ఇక్కడ 6.5 అంటే ఇక్కడ మినిమం 4.5 ఉంటుంది. 4.5 ఇంచుల వరకు ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇలా చంక రౌండ్ ఇలా తీసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్కి ఇలా తీసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది ముడతలు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా 2 మడతల మీద తీసేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ 3/4 ఇంచ్ వరకు లో షేప్ అనేది తీసేయాలి. ఇక్కడ నుంచి ఇలా లో షేప్ అనేది తీసుకుంటే మనకు హ్యాండ్ దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఉంటుంది. చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. ఈ గుర్తుకు లో షేప్ తీసుకున్నామని గుర్తుకు ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలని చూద్దాం. ఈ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద నుంచి మనం చెస్ట్ మార్కింగ్ ఎంత అన్నది చూసుకోవాలి. మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఈ చెస్ట్ మార్కింగ్ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చేసింది. ఇది ఎంత అన్నది మనం ఇలా కొలుచుకోవాలి. 2 ఇంచెస్ వచ్చింది. ఈ 2 ఇంచెస్ను ఇటు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కింద నుంచి 2 ఇంచెస్ని ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఈ చంక దగ్గర మనం మార్కింగ్ వీల్తో రబ్ చేసుకున్నామంటే మనకు కింది క్లాత్కు మార్కింగ్ అనేది పడుతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. చూడండి మనకి ఎలా మార్కింగ్ పడ్డదు. ఈ మార్కింగ్ చేసుకున్న ప్లేసుల్లో మనం ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లో షేప్ అనేది తీసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు వరకు అయితే ఇలా లో షేప్ తీసేసుకోవాలి. ఇలా లో షేప్ తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ ఎంత అన్నది మనం చూసుకోవాలి. ఎవరికైనా 6 ఇంచులు పెడితే సరిపోతుంది. ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చు వదిలేసి 6 ఇంచులకు నేను మార్కింగ్ చేస్తున్నా. చూద్దాం మనకి సరిపోద్దా లేదా అని. ఇక్కడ ఫ్రంట్ బ్రాడ్గా రావడానికి 2 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. ఎవరికి కానీ 2 ఇంచులకు మనం మార్కింగ్ చేసుకుంటే మనకు రౌండ్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఫ్రంట్ భాగంలో. ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నారంటే, స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకైతే బ్లౌజు అద్దినట్టు వస్తుంది. ఒకసారి మీరు చూసి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది. ఇప్పుడు ఈ నెక్ అనేది మనకు సరిపోయిందా లేదా అనేది చూసుకుందాం. ఫ్రంట్ భాగంలో చూడండి, ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ మీద ఇక్కడ ఇలా పెట్టేసుకొని మనకి ఇంత ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుందాం. 6.5 తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి కొలిచి చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ కట్ చేస్తుంది అంటే మనకి ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ 2 ఇంచుల దగ్గర నుంచి మనం కింద నుంచి 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల దగ్గర నుంచి 1.5 కిలో మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర నుంచి 2.5కు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2 ఇంచెస్ తీసుకుంటాను. ఓకే, ఈ డాట్ పొడవు కూడా చూడండి ఇలా 2 ఇంచులు తీసుకుంటాను. ఇటు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఇటు ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నా అంటే ఇటు మన కుక్స్ పట్టి కాజా పట్టి వేసేటప్పుడు రెండింటి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇటు ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ తీసుకున్నామంటే ఇటు 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకు ఆ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ అనేటివి మనకు గట్టిగా పట్టుంచుకోవడానికి ఒక 1/2 ఇంచు ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు చెస్ట్ దగ్గర మంచిగా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా ఖర్చుకు వదిలేయాలి. వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టేయాలి.
సగానికి ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయాలి. ఇలా ఈ మధ్య డాట్ ఇలా వేసుకోవాలి. ఇది కూడా 2 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్లను బేస్ చేసుకొని ఈ 3వ డాట్ అనేది వేసుకోవాలంటే ఇప్పుడు దీనికి ఈ మెయిన్ డాట్కు స్ట్రైట్గా స్కేల్ని ఇలా పెట్టేసి ఈ స్కేల్ని ఇలా పెట్టేసి ఒక మార్కింగ్ ఇలా తీయాలి. ఇక్కడ నుంచి ఈ స్కేల్ని ఇక్కడనే పెట్టేసి ఇటు ఒక 1/2 ఇంచు ఇలా జరపాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ కూడా ఒక 4 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. 3.5 4 అంతే. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ వీల్తో ఒకసారి రబ్ చేసుకుంటే మనకు 2 వైపులా ఈక్వల్గా వచ్చేస్తుంది. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు కూడా కావాలి అంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను నెక్ అనేది కట్ చేస్తున్నా. ఇటు క్రాస్ కూడా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇలా షోల్డర్స్ అనేటివి జరగాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే షేర్ చేయండి. మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.